Hi, hello friends. Nenu my brother Rajesh. Today I welcome you all to our channel, that is GR1. Okay friends, in our today's class we are going to know about Article 18 of Indian Constitution. మనం ఆల్రెడీ ఆర్టికల్ 17 వరకు డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇవాల్టి క్లాస్లో మనం ఆర్టికల్ 18 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? టుడే we are going to know about Article 18 of Indian Constitution. We are going to know about Article 18 of Indian Constitution. Article 18 ఏం చెప్తుంది? Before going to know, Article 18 is a part of the articles which promotes the equality. ఈక్వాలిటీని ప్రమోట్ చేసి ఆర్టికల్స్ లో ఒకటి ఆర్టికల్ 18. ఓకేనా? ఆర్టికల్ 18 ప్రమోట్స్ ఈక్వాలిటీ. ప్రమోట్స్ ఈక్వాలిటీ. ఓకేనా? ఆర్టికల్ 18 ప్రమోట్స్ ఈక్వాలిటీ. ఎలా చెప్తున్నా ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తుందని? ఫస్ట్ ఆర్టికల్ 18 ఇట్ అబాలిష్ ద టైటిల్స్. ఓకేనా? ఈ బిరుదులను అబాలిష్ చేస్తుంది. ఆర్టికల్ 18 టాక్స్ అబౌట్ ద అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకేనా? బిరుదులను అబాలిష్ చేయడం గురించి ఆర్టికల్ 18 చెప్తుంది. మరి బిరుదులను అబాలిష్ ఎందుకు చేయాలి? దీని గురించి తెలుసుకోవాలంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు, బిఫోర్ ద ఇండిపెండెన్స్ రాకముందు చాలా మంది జమీందారులు ఉండేవాళ్ళు, చాలా మంది నవాబులు ఉండేవాళ్ళు అండ్ చాలా మంది రాజాస్, మహారాజాస్, ఇలాంటి బిరుదులు చాలా మందికి ఉండేటివి. ఆ బిరుదులు ఉండడం ద్వారా అప్పటి సమాజంలో, అప్పటి సొసైటీలో ఈ బిరుదులు ఉన్న వాళ్ళు హైలీ ప్రివిలైజ్డ్ పీపుల్ అని గుర్తింపు ఉంటుండే. మిగతా వాళ్ళకి అలాంటి టైటిల్స్ లేవు. సో ఇక్కడ ఎవరికైతే బిరుదులు లేవో వాళ్ళు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. మేము తక్కువ, వీళ్ళు ఎక్కువ అనే డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఈ టైటిల్స్ వల్ల ఏమవుతుంది? డిఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది సొసైటీలో. ఓకేనా? ఓకేనా? ప్రజల మధ్యలో డిఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది. దేని వల్ల? ఈ టైటిల్స్ వల్ల. సో అలాంటి డిఫరెన్సెస్ ఇండిపెండెంట్ ఇండియాలో ఉండొద్దని మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ రైటర్స్ ఈ ఆర్టికల్ 18 ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు? టు అబాలిష్ ద టైటిల్స్. ఈ టైటిల్స్ ని అబాలిష్ చేస్తే ఇక్కడ ఈక్వాలిటీ, అందరిలో ఒక సమానత్వం అనేది వస్తుంది. ఓకేనా? ఎవరికి టైటిల్స్ ఉండవు. టైటిల్స్ ఉండకపోతే సమానత్వం ఉంటుంది. ఎవరు కూడా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వరు. ఎవరికి కూడా టైటిల్స్ ఉండవు. సో అక్కడ ఈక్వాలిటీ ప్రమోట్ అవుతుంది. సో ఆర్టికల్ 18 ప్రమోట్స్ ఈక్వాలిటీ. ఓకేనా? ఆర్టికల్ 18 టాక్స్ అబౌట్ ద అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. మళ్ళీ చెబుతున్నా, ఈ టైటిల్స్ వల్ల ప్రజల మధ్యలో డిఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది. ఈ డిఫరెన్సెస్ మళ్ళీ తర్వాత ఏమవుతుంది? డిస్క్రిమినేషన్ లాగా కూడా మారే అవకాశం ఉంది. డిస్క్రిమినేషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి ఉన్నాడు. పర్సన్ బికి నవాబ్ అనే టైటిల్ ఉంది. సో పర్సన్ బి సొసైటీలో ఒక హైలీ ప్రివిలైజ్డ్ పర్సన్ లాగా బతుకుతుండు. పర్సన్ ఏకి ఎలాంటి టైటిల్స్ లేవు, కానీ ఇతను ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుండు. పర్సన్ ఏ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుండు. ఎందుకంటే పర్సన్ బికి టైటిల్ ఉంది అండ్ అతనికి సొసైటీలో ఒక హైలీ ప్రివిలైజ్డ్ మ్యాన్ అనే ఒక స్థానం ఉంది. సో ఇక్కడ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి మధ్యలో డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత అదే ఒక ప్రెజుడైజ్ లాగా మారే అవకాశం ఉంది. ప్రెజుడైజ్ అంటే లైక్ పర్సన్ బి ఈ పర్సన్ ఏని తక్కువగా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. ఈ పర్సన్ ఏ గురించి ఏం తెలియకుండానే పర్సన్ బి నెగిటివ్గా ఆలోచించవచ్చు పర్సన్ ఏ గురించి. ఎప్పుడైతే ఈ ప్రెజుడైజ్ పైన యాక్ట్ చేస్తారో అప్పుడు డిస్క్రిమినేషన్ డెవలప్ అవుతుంది. సో ఈ డిఫరెన్సెస్ వల్ల డిస్క్రిమినేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? టైటిల్స్ దగ్గర స్టార్ట్ అయింది. సో అలాంటి డిస్క్రిమినేషన్, అలాంటి డిఫరెన్సెస్ ఇండిపెండెంట్ ఇండియాలో ఉండొద్దని మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఆర్టికల్ 18 ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ 18 లో కూడా 4 క్లాసెస్ ఉన్నాయి. ఆర్టికల్ 18 లో కూడా 4 క్లాసెస్ ఉన్నాయి. 18 క్లాస్ 1, 18 క్లాస్ 2, 18 క్లాస్ 3, 18 class 4.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క క్లాస్ని డిస్కస్ చేసుకుందాం. 18 క్లాస్ 1. 18 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, స్టేట్ షల్ నాట్ confer any title to citizen. Confer any title to the citizen, except military and academic distinction. ఆర్టికల్ 18 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, స్టేట్ షల్ నాట్ కన్ఫర్ ఎనీ టైటిల్ టు ద సిటిజన్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ మన ఇండియన్ టెరిటరీ సిటిజన్స్కి ఎలాంటి టైటిల్ ఇవ్వకూడదు. కానీ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్లలో ఇవ్వచ్చు టైటిల్స్. మిలిటరీ అంటే లైక్ లెఫ్టినెంట్ జనరల్, కల్నల్ జనరల్, తర్వాత పరమ్వీర్ చక్ర, వీర్ చక్ర, అలాంటి టైటిల్స్ ఉండొచ్చు. ఓకేనా? లెఫ్టినెంట్ జనరల్, ఈ మిలిటరీలలో టైటిల్స్ ఉంచవచ్చు. మళ్ళీ అకాడమిక్ డిస్టింక్షన్స్ అంటే లైక్ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళకి డాక్టర్, మళ్ళీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు డాక్టర్ అనే టైటిల్, ప్రొఫెసర్ అనే టైటిల్. ఓకేనా? ఈ అకాడమిక్ అండ్ మిలిటరీ పరంగా టైటిల్స్ ఇవ్వచ్చు, కానీ మిగతా పరంగా టైటిల్స్ ఇవ్వరాదు. ఫర్ ఎగ్జాంపుల్ నవాబ్ అనే టైటిల్, రాజా అనే టైటిల్, మహారాజా అనే టైటిల్, ఇలాంటి టైటిల్స్ అబాలిష్ చేసింది ఆర్టికల్ 18. ఇలాంటి టైటిల్స్ ని అబాలిష్ చేసింది. ఓన్లీ మిలిటరీ డిస్టింక్షన్స్ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్ ద్వారా వచ్చే టైటిల్స్ ని ఇండియన్ స్టేట్ ఇవ్వచ్చు. ఓకేనా? ప్రొఫెసర్, డాక్టర్, లెఫ్టినెంట్ జనరల్, కల్నల్ జనరల్, అలాంటి టైటిల్స్ ఇవ్వచ్చు. అది ఆర్టికల్ 18 క్లాస్ 1. ఓకే ఫ్రెండ్స్, ఆర్టికల్ 18 క్లాస్ 2. ఆర్టికల్ 18 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, ఇండియన్ సిటిజన్స్ ఫారెన్ టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయొద్దు. ఓకేనా? ఇండియన్ సిటిజన్స్ should not accept foreign titles. ఓకేనా? 18 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, ఇండియన్ సిటిజన్స్, ఓకేనా, ఇండియన్ సిటిజన్స్ ఫారెన్ టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయరాదు. అంటే ఫారెన్ కంట్రీస్ ఇచ్చిన టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయరాదు. అది 18 క్లాస్ 2. 18 క్లాస్ 3 ఏం చెప్తుందంటే, మన ఇండియన్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఫారెన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఫారెన్ టైటిల్స్ ని యాక్సెప్ట్ చేసే ముందు ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకోవాలి. ఓకేనా? ఫారినర్స్ అంటే మన ఇండియాలో ఉండే ఫారినర్స్ రిసైడింగ్ ఇన్ ఇండియా, రిసైడింగ్ అని అందు, బట్ ఇండియన్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేవాళ్ళు. ఓకేనా? ఫారినర్స్ రిసైడింగ్ ఇన్ ఇండియా, working for government should not accept titles, means foreign titles.
foreign titles without the consent of president, without the consent of president, without the consent of president. అంటే మన ఇండియాలో ఉండే వాళ్ళు ఫారినర్స్ హూ ఆర్ ఇన్ ఇండియా అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్, వాళ్ళకి ఫారిన్ కంట్రీ టైటిల్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకోవాలి ఆ టైటిల్ని యాక్సెప్ట్ చేసే ముందు. ఓకేనా? ఒకవేళ ప్రెసిడెంట్ కన్సెంట్ ఇవ్వకపోతే ఆ టైటిల్ని అబాలిష్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ ఆర్టికల్ 18 క్లాస్ 3. 18 క్లాస్ 4 ఏంటంటే సేమ్ 18 క్లాస్ 3 లెక్కనే, బట్ ఇక్కడ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇండియన్ స్టేట్ ఇచ్చిన టైటిల్, షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇండియన్ టైటిల్స్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. అది 18 క్లాస్ 4. 18 క్లాస్ 3 ఏంటంటే ఫారెన్ గవర్నమెంట్ ఆర్ ఫారెన్ కంట్రీ ఇచ్చిన టైటిల్ మన ఇండియాలో ఉంటున్న ఫారినర్స్ యాక్సెప్ట్ చేసే ముందు ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకోవాలి. అది 18 క్లాస్ 3. 18 క్లాస్ 4 ఏంటంటే ఫారినర్స్ మన ఇండియాలో ఉంటున్నారుగా, హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్, దే షుడ్ నాట్ యాక్సెప్ట్ ద టైటిల్స్ గివెన్ బై ద ఇండియన్ స్టేట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. మన ఇండియన్ స్టేట్ ఇచ్చే టైటిల్స్ కూడా ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ 18 క్లాస్ 4. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 18 which abolishes the titles. ఓకేనా? 4 క్లాసెస్ ఉన్నాయి. 18 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. ఓకేనా? మళ్ళీ భారతరత్న, పద్మ అవార్డ్స్, ఇవన్నీ కూడా అవార్డ్స్ అవి, టైటిల్స్ కావు. ఈ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా భారతరత్న, పద్మభూషణ్, విభూషణ్ అని పేరు ముందు వెనుక పెట్టుకోరాదు. దట్ ఈస్ అగైన్స్ట్ ఆర్టికల్ 18. ఓకేనా? దట్ ఈస్ అగైన్స్ట్ ఆర్టికల్ 18. ఓవరాల్గా ఆర్టికల్ 18 అనేది ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తుంది. ఇట్ ఈస్ అగైన్స్ట్ ద ఫ్యూడల్ అండ్ కొలోనియల్ ప్రాక్టీసెస్. ఓకేనా? అప్పట్లో టైటిల్స్ ఇచ్చిర్రు, ఒక పర్సన్ హైలీ ప్రివిలైజ్డ్ అని చూపెట్టడానికి ఇచ్చిర్రు, బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇండిపెండెంట్ ఇండియాలో those titles are abolished, that practice is abolished, that strengthening the democracy of people. Okay na? That is all about article 18, and in our next class we are going to know about article 19. Thank you friends.